బాయ్కాట్ ఎస్ఆర్హెచ్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. దయచేసి ఐపీఎల్లో ఈ జట్టుని బ్యాన్ చేయండి. ఎందుకంటే ది 100 2026 టోర్నీకి ఇంగ్లాండ్లో జరిగినటువంటి వేలంలో ఈ యొక్క ఎస్ఆర్హెచ్ ఏదైతే ఉందో సన్ రైజర్స్ హైదరాబాదు ఈ యొక్క అనుబంధ సంస్థ అక్కడ అహ్మద్ అబ్రార్ను కొనింది. పాకిస్తాన్కి చెందినటువంటి ఈ స్పిన్నర్ బౌలర్ని కొనడం జరిగింది వేలంలో. దగ్గర 2,34,00,000 రూపాయలకి కొన్నారు. 1,90,000 పౌండ్లు ఇచ్చి. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా కొంటావు? భారతదేశం మీద నీకు ప్రేమ లేదా? భారతదేశం అంటే నీకు ఇష్టం లేదా? మనం భారతీయులు ఇక్కడ వాళ్ళని బ్యాన్ చేశారు కదా, వాళ్ళు మన దేశం కూడా వచ్చి ఆడమని చెప్పారు కదా. మనము కూడా పాకిస్తాన్ వెళ్లకుండా హైబ్రిడ్ పద్ధతిలో దుబాయ్లో ఆడితే వాళ్ళు కూడా మన దేశం రాకుండా శ్రీలంకలో ఆడారు కదా. మరి అలాంటప్పుడు నువ్వెలా కొంటావు? దీని గురించి కనీసం బీసీసీఐకి ఒక మాట అయినా చెప్పాలి కదా, ఇన్ఫార్మ్ చేయాలి కదా. లేకపోతే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో నేను పెట్టొచ్చు కదా, ఇలా అనుకుంటున్నాను ఏంటి అని. మీకు మీరే కొనేసి తర్వాత ఏమొచ్చేసి ఇప్పుడు ఇంతమంది భారతీయుల్ని మీరు కించపరుస్తారా? సరే, మీ యొక్క ఎస్ఆర్హెచ్ని ఎలా చూస్తారో చూస్తామనే విధంగా అభిమానులు అయితే ఇప్పుడు బాయ్కాట్ ఎస్ఆర్హెచ్ అనే దాన్ని ట్యాగ్ చేసి వైరల్ చేస్తున్నారు. బీసీసీని అడిగితే బీసీసీఐ ఏమొచ్చేసి ఇది మా పరిధిలో లేనటువంటి ఒక టోర్నీ, వాళ్ళు అక్కడ నిర్ణయించుకున్నారు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, దానికి మేము ఎటువంటి ఆంక్షలు విధించలేము అన్న విధంగా ఇప్పుడు బీసీసీఐ అయితే చెబుతోంది. సో ఇప్పుడు ప్రజలే దీన్ని ఎక్కువగా ట్రెండ్ చేస్తూ మొత్తానికైతే కావ్య మారన్ ఈ ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి చీఫ్ ఈవిడ్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.